ఒక పరమాత్మ అనేవాడు కూడా ఉన్నాడు. కానీ ఆయన ఏం చేయడు, కూర్చొని ఉంటాడు అట్లా గమ్మున. వీళ్ళని కాణాద మతస్థులు అని చెప్పి అంటారు. ఆయన కేవలం అలంకారప్రాయంగా పరమాత్మ అనేవాడు ఉన్నాడు. అంటే ఇప్పుడు మన రాజ్యాంగంలో చూడండి, దేశాధ్యక్షుడు ఎవరు అని అంటే ఓ రాష్ట్రపతి అంటారు. రాష్ట్రపతి ఏం చేస్తూ ఉంటాడండి అంటే ఇది ఒక గౌరవప్రదమైన ఒక పదవి అని చెప్పి అన్నాం. వాస్తవమైన హక్కులు అధికారాలన్నీ కూడా ఎవరికి ఉంటాయి? ప్రధానమంత్రికి ఉన్నాయి. ఆయనకి ఏదో కొన్ని రకాలైనటువంటి విశేషాధికారాలు ఫలానా సందర్భంలో ఒకటో రెండో ఉంటాయి, లేకపోతే ఆయనకు అధికారం లేదండి. ప్రధానమంత్రి ఎలా చెప్తే ఆయన ఆ విధంగా రాజ్య పరిపాలన చెయ్యాలి అని ఓ రాజ్యాంగం మనం తయారు చేసుకున్నాం. ఈ కాణాదులు చెప్పేటువంటి సిద్ధాంతం కూడా అటువంటి సిద్ధాంతమే. భగవంతుడున్నాడు కానీ ఆయన కేవలము రాజన్వత్, ఈయన కేవలము ఒక రాజుగారిలాగా నిమిత్త మాత్రంగానే ఉంటాడు భగవంతుడు, అంతకు మించి ఇంకోటి లేదు అన్నారు. అన్యేతం ఈశం గుణినమపి గుణై దరిద్రాణం. ఇంకొంతమంది ఉన్నారు, వీళ్ళు భగవంతుడు ఉన్నాడని ఒప్పుకుంటారు. అంటే ఒక్కొక్కళ్ళు స్టేజ్ బై స్టేజ్ చెప్తున్నాం మనం. కానీ ఆ భగవంతుడిలో ఏం గుణాలు లేవండి అని అన్నారు. అసలు ఏమీ లేకుండా ఉన్నప్పుడు అసలు మనిషి ఎలా, ఒక భగవంతుడు ఎలా ఉన్నాడు అన్న ప్రశ్న వస్తుందా లేదా? నిర్గుణుడు ఆయన అని చెప్పి అన్నారు. ఏమిటి నిర్గుణుడు అనే మాటకు అర్థము అంటే, ఏదైతే ఈ ప్రాకృతికమైన సత్వాదులనే గుణాలు ఉన్నాయో వాటికి సంబంధించిన గుణములు కాకుండా ఆయనలో వీటికన్నింటికీ అతీతమైన జ్ఞాన బల పరాక్రమైశ్వర్యాదులనేటువంటి గొప్ప గొప్ప గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాలు వాళ్ళలో ఉంటాయి కదా భగవంతుడిలో. కాబట్టి ఆయన్ని పూర్తిగా నిర్గుణుడు అంటే ఎంతవరకు భావ్యము? అసంఖ్యాకమైన గుణాలు ఉండటం వల్ల, పరిచ్ఛేదనం చెయ్యటానికి వీలు కానన్ని గుణాలు ఉండటం వలన ఆయనని నిర్గుణుడు అనవలసి వచ్చిందే కానీ ఆయనలో ఏ గుణము లేదు అని చెప్పటము అది చాలా సత్యదూరమైన మాట. అది వాస్తవం కాదు. అలా చెప్పకూడదు మనం. భగవంతుడు ఎన్నో కళ్యాణ గుణాలు కలిగిన వాడు. ఇప్పుడు ఆయనలో మంచి గుణాలు లేకపోతే మనం ఆయన్ని పోయి ఎందుకని ఆశ్రయిస్తామండి? భగవంతుడిలో కరుణ అనే గుణం లేదనుకుందాం, దయామయుడు కాదు ఆయన అనుకుందాం. భగవంతుడు దయామయుడు కానప్పుడు నువ్వు పోయి ఆయన ఎందుకు ప్రార్థన చేయాలి? స్వామి నాలో ఉండే తప్పుల్ని క్షమించవయ్యా నువ్వెందుకు ప్రార్థించాలి? నువ్వు ప్రార్థన చేసినప్పుడు అయ్యో పాపం ఈ పిల్లవాడు తెలిసి తెలియకుండా ఏదో తప్పు చేశాడే, వీడిని క్షమించేద్దామనే ఒక గుణం ఆయనలో ఉండబట్టేగా నువ్వు పోయి ఆయన దగ్గర ప్రార్థన చేస్తున్నావు. ఈ దయా అనే గుణం ఆయన దగ్గర లేదు, కరుణ అనే గుణం లేదు ఆయన దగ్గర. లేనప్పుడు నువ్వు ఆయన దగ్గరికి పోయి ప్రార్థన చేస్తావా? ఎవడి దగ్గరన్నా 10 రూపాయలు ఉంటే కదా నువ్వు పోయి అయ్యా ఓ రూపాయి నాకు ఈ స్వామి అని అడుగుతావు. వాడే దరిద్రుడిగా ఉండి వాడి దగ్గర ఇవ్వటానికి ఏమీ లేదనుకుందాం, ఏమీ లేని వాడి దగ్గరికి పోయి నువ్వు ప్రార్థన చేస్తావా? ఒకవేళ నువ్వు ప్రార్థన చేసావంటే దానికి అర్థం ఏంటి? నీకు బుర్ర తక్కువనేగా అర్థం. అక్కడ ఏమీ లేని వాడి దగ్గరికి పోయి నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? కాబట్టి ఆయనలో గుణాలు ఉన్నాయి. ఉన్నప్పుడు నువ్వు నిర్గుణుడు అని ఎలా చెప్తున్నావు ఆయన్ని? నువ్వు చెప్పబోతున్నటువంటి నిర్గుణత్వం దేనికి సంబంధించింది అంటే లెక్క చెయ్యటానికి వీలు లేనటువంటి గుణాలు కనుక, ఇంత గొప్ప గుణాలు ఉన్నాయి కనుక దానికి నిర్గుణత్వము అన్న పేరు పెట్టుకున్నాం. అరూపత్వం అన్నాం. అంటే రూపము అంటే ఏదో కొంత ప్రమాణానికి లోబడి ఉంటే అది రూపం. ఇంత 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 ఉంటే రూపం అవుతుంది. చెప్పలేనంత అయితే అరూపమేగా అది.
రూపం లేదు అని. అలానే చెప్పలేనన్ని గుణాలు కాబట్టి నిర్గుణత్వం అనే మాట నువ్వు ఒప్పుకుంటే గొడవే లేదు. కానీ అది ఒప్పుకోకపోవటం వల్ల సమస్య అంతా కూడా వచ్చేస్తూ ఉన్నదన్నమాట. కాబట్టి ఈ ప్రాకృతికి సంబంధించిన ప్రకృతి స్వభావాలైనటువంటి ఏ సత్వాదులైన గుణాలు లేవు కాబట్టి ఆయన్ను నిర్గుణుడు అన్నారు. కానీ లేకపోతే ఆయనలో అత్యంత కళ్యాణ గుణాలు ఉన్నాయి అనేటువంటి మాటని మనకి వేదం స్పష్టంగా తెలియచేస్తున్నది అన్న విషయము విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రకారము సమర్థనీయమైన సిద్ధాంతం.